నడుమ పల్లె తల్లి పాడుతుంటే గాజులన్నీ నాదమాయేరా నా పల్లె పాట నావలాగా సాగిపాయేరా కీచురాళ్ళ సప్పుళ్ళు కెవ్వున మోగంగా కోకిలమ్మై కూత కూసేరా దానికి తోడు రామచిలకై రాగమాయేరా జనము మధ్యన జానపదమై జాలు వారింది మన పాటరా పసిబిడ్డ మారం చేసినప్పుడు అమ్మ పాడింది జోలపాటరా ఆ పాట పుట్టింది ఆమె నోటరా పచ్చని పొలాల నడుమ పల్లె తల్లులు పాడుతూ గాజులన్నీ నాదమాయేరా నా పల్లె పాట నావలాగా సాగిపాయేరా. నమస్తే, నా స్వరం గంగతో ఇక మళ్ళీ ఈ ప్రోగ్రాంతోనైతే మీ ముందుకు వచ్చేసిన. ఈరోజు నాతో స్వరం గల్పనికి రచయిత వచ్చేసిండు. ఇక అన్న గురించి ఎంత చెప్పినా తక్కువనే, కానీ ఇక అన్న ఒక్కొక్క పాటలు తూటాలు లెక్క వెళ్తాయి అన్నమాట. ఇక లేట్ చేయకుండా మరి షురు చేసుకుందామా? అన్న సాయన్న నమస్తేనే. నమస్తే అమ్మా, ఎట్లున్నావు అన్న? బాగున్నా. ఎట్లా నడుస్తుంది నీ పాటల ప్రయాణం? బాగా జరుగుతుంది. ముందుగల్లా నువ్వు ఏదైనా మంచిగా రాసిన పాటలు అయితే మస్తున్నాయి. నువ్వు రాసిన పాట ఏదన్నా మా కోసం పాడన్నా? తప్పకుండా. ముందుగా ఇందూరు గడ్డకు వచ్చినటువంటి నక్షత్ర ఛానల్ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే మా ఇందూరు ప్రాంతానికి 5,000 ఏళ్ల చరిత్ర ఉంది. దక్షిణ భారతదేశంలో అసలు దక్షిణ భారతదేశమే లేనటువంటి కాలాన మా ఇందూరు ఉన్నది. అందుకు మేము గర్వపడుతూ ఉంటాం. ఇక్కడ జైనము, బౌద్ధము, శైవము, వైష్ణవం అనేక మతాలు ఇక్కడ విరజిల్లినాయి. అందుకు మేము గర్వపడతాం. ఇక్కడ సాయుధ రైతాంగ పోరాటం, తొలి తెలంగాణ పోరాటం, నక్సల్బరీ పోరాటం, మలి తెలంగాణ ఉద్యమం, ఇట్లా అనేక పోరాటాల పుట్టిగడ్డ ఇది. కాబట్టి ఇక్కడ పుట్టినందుకు మేము గర్వపడతాం. ఇక్కడ పాటలకు కానీ కళాకారులకు కానీ కొదవలేదు. ఒక కొరవి గోపరాజు, ఒక పంపకవి, ఒక హరికేసరుడు లాంటి గొప్ప గొప్ప కవులు ఇక్కడ జన్మించిర్రు. అంత పెద్ద కర్ణాటక ప్రాంతాన్ని ప్రభావితం చేసినటువంటి బసవేశ్వరుడు కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన వాడే. అందుకు మేము గర్వపడుతూ ఉంటాం. ఇక్కడ సాహిత్యాన్ని కొదవలేదు. ఇది వర్షాకాలం కాబట్టి వానపాట పాడదాం. సరే అన్న. వానమ్మ వానమ్మ వాన నువ్వు రాలుతుంటే రతనమాయనే నేలమ్మ ఆనింగి గరిగి చిటపట గురిసి సినుకు సినుకు గరాలి నేల కడుపు దడిపి వానయ్యి వరదయ్యి ఉరికురికి పారింది వంకల్లో డొంకల్లో ఏరయ్యి సాగింది వానమ్మ వానమ్మ వాన నువ్వు రాలుతుంటే రతనమాయనే నేలమ్మ కాకి పెళ్లి వేసి ఎండానుతనింగి పెట్టి పోతల కింద సింగిడినిచ్చింది కప్పాల పెళ్లికి నేలను దడిపింది మేనమామయ్యి కాళ్ళను గడిగింది గోండ్రి గప్పలతో రాగాలు దీయించి మండువదాలతో గంతులేయించింది ఆనకట్టలు గట్టి ఆడేటి పిల్లల పడువాలెక్కి వాన పసిపిల్ల అయ్యింది వానమ్మ వానమ్మ వాన నువ్వు రాలుతుంటే రతనమాయనే నేలమ్మ మావుసారి వాన దుబ్బూరు వాన మీసారి వాన సానిపి వాన బట్టదడుపు వాన సూరు నీళ్ళ వాన సాలు పెట్టు వాన గాంధారి వాన ఇరువాలు వాన మడికట్టు వాన ముంత పోత వాన కుండ పోత వాన దారోదరి వాన తప్పేట వాన తప్పటాటు వాన ముసురు వానో వానమ్మ వానమ్మ వాన నువ్వు రాలుతుంటే రతనమాయనే నేలమ్మ. అంటే నాకైతే ముసురువాన, గాలివాన, వడగళ్ళ వాన ఇవి మూడే తెలుసు. ఇన్నిగానం వానలు ఉన్నాయి నాకు తెలియదు. నీకు ఎట్లా తెలిసే అన్న ఇన్నిగానం ఉన్నాయి? అంటే మన పూర్వీకులు చాలా గొప్పోళ్ళు. ఇక్కడి ప్రాంతంలో సేద్యం చేసిర్రు, పంటలు పండించిర్రు, స్వశక్తితో ఎదిగిన వాళ్ళు. ఈ ప్రాంతం అని కాదు, ఉత్తర తెలంగాణ మొత్తం కూడా ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉంటుంది మనకు. అంటే ఏ ప్రాంతం పోయినా ఒక డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. కానీ ఈ ప్రాంతంలో ప్రత్యేకత ఏంటంటే తుర్కీ, పారసీ, మరాఠీ ఈ అనేక భాషల మిళితమైనది నిజామాబాద్ భాష. ఇక్కడి భాష స్వచ్ఛమైనది. ఎందుకంటే నేను వేరే ప్రాంతాలు తిరిగినా కాబట్టి ఒక్కో ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ఇక్కడి ప్రాంతానికి మాత్రం అనేక భాషల మిళితమైనది. మనకు త్రివేణి సంగమం ఉంటుంది. కన్నడ, మరాఠీ, తెలుగు 3 భాషల సమ్మేళనం మనకి ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. అయితే అన్న ఇప్పుడు ఈ పాట నువ్వే రాసినావు? అవును, నేను రాసిన. అయితే ఇన్ని వానల గురించి నీకు ఎట్లా ఎవరన్నా చెప్పిండ్రా లేకపోతే నువ్వు తెలుసుకొని రాసినావా? తెలుసుకొనే రాసిన. సూపర్ ఉందన్న. అట్లనే నువ్వు ఎప్పటి నుంచి పాటలు రాసుడు స్టార్ట్ చేసినావు అన్న? నేను డిగ్రీ నుంచి చాలు చేసిన పాటలు. నేను పాటలు రాసే క్రమంలో నాకు సాయి లవలను సపోర్ట్ చేసిండు, ట్యూన్లు చేయడం కానీ అట్లా పుషింగ్ చేసిండు. నేను చేసే ప్రతి పాటకి అన్ననే ట్యూన్ చేస్తాడు సాయి లవల్ అన్న. అప్పుడప్పుడు కూడా ఆయననే సొంత ఖర్చులు భరించి నా పాటలు చేస్తాడు.
నిజంగా అట్లా చేసుడు కూడా గ్రేట్. ఈ కాలంలో ఎవరు చేస్తున్నారు? నా పాట నాది, నీ బాట నీది అన్నట్టు ఉంటారు. అట్లాంటి కాలంలో ఇట్లా చేసుడు కూడా గొప్ప విషయమే. అట్లనే ఇంత చిన్న వయసు నుంచే నీకు పాటలు రాయాలని ఎట్లా అనిపించింది అన్న? పాటలు ఏంటంటే ప్రకృతిని ఒక ప్రామాణిక వస్తువుగా తీసుకున్న, ప్రకృతి కానీ పోరాటాలు కానీ ఉద్యమాలు కానీ. అప్పుడు మన ప్రాంతం కూడా చూస్తే అనేక ఉద్యమాల కేంద్ర బిందువుగా ఉంది. ఇక్కడ ఎక్కడెక్కడో సెంట్రల్ కమిటీ మెంబర్ ఇక్కడ వర్క్ చేసిపోయారు. అనేక ఉద్యమాలు జరిగినాయి, త్యాగాలు జరిగినాయి నేల మీద. సాయుధ రహితంగా పోరాటం 48లో కూడా మనం ఇక్కడ గోడల మీద రాసుకున్నాం నిజాముని గురించి. నిజాముని తరమడంలో కూడా ఆర్య సమాజ్ పోరాటం, తర్వాత వామపక్ష భావజాల పోరాటం ఇక్కడ నుంచి కేంద్ర బిందువుగా ఉన్నది. అంటే ఈరోజు చరిత్ర లేకపోవచ్చు, దాని ఆనవాళ్ళు అయితే మనకు స్పష్టంగా అనిపిస్తాయి ఎక్కడ చూసినా కానీ. మీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆ చరిత్ర కూడా బతికే ఉంటుంది. అట్లనే అన్న ఇంకొక పాట, నువ్వు రాసిన పాట దాంట్లో నుంచి ఒక పాట మా కోసం పాడరాదు? వాగు మీద వాడదాం. సరే, వాన మీద అయిపోయింది, ఇప్పుడు వాగు మీద. ఓకే. గుట్టలల్లా పుట్టి పాయలల్లా పెరిగి నేల మీదనే నడిచినావు, అడవులెన్నో దాటి పల్లెలెన్నో తిరిగి వంపులెన్నో నువ్వు తిరిగినావు. వాగు అయ్యో వాగు ఉరకలెత్తి నువ్వు సాగు, వాగు అయ్యో వాగు ఎంత ఎడబాటుతో నువ్వు వాగు. అడవి పిట్టల ఆటలెన్నో చూపి ఎదురప్పి చేపల్ని ఒడిలోన దాసింది, గడ్డి పబ్బులను గడ్డ మీదికి జరిపి పారేటి డొంకల్ని ఒక్కటి చేసింది. కొత్త నీళ్లను వాగు కొంగు జూలాగట్టి జీవరాశులను ఉయ్యాలూపింది, ఎన్ను మీద ఎన్నో బండల్ని మోస్తూనే అడ్డు కట్టలు చూసి ఉగ్ర రూపం చూపే. వాగు అయ్యో వాగు ఉరకలెత్తి నువ్వు సాగు, వాగు అయ్యో వాగు ఎంత ఎడబాటుతో నువ్వు వాగు. వాగు ఏం చెప్తుంది అంటే వలపోత చెప్తుంది. ఎందుకంటే ఒక తల్లి లెక్క తన చనుబాలను మనకు అందించిన వాగు అది ఎండిపోతూ పోతూ తన ఒక కడుపు కోతను ఎట్లా చెప్తుంది అనేది ఒక చివరి చరణంలో ఉంటుంది. వలసపోయిన వాగు తిరిగి వచ్చినట్టు పల్లె నలుముకొని పట్టుకొని ఏడ్చే, చనుబాలు ఎదలోన ఊటలింకి పొంగ ఎండిన ఎదలోన ఎన్ని వేదనలో. తల్లి పాలను వాగు తను వారదాపిన తల్లి బిడ్డల ప్రేమ నెడవాసిపోవట్టే, జీవధారగ వాగు బతుకు పోరు చేస్తూ వలసెళ్ళిపోతూ వలపోత చెప్పేనే. వాగు అయ్యో వాగు ఎంత ఎడబాటుతో నువ్వు వాగు, వాగు అయ్యో వాగు పారి పారి ఊపిరాగు. సూపర్ అన్న. మనిషి పక్కన ఉంటే పక్కనోళ్ళ మనసులో ఏముందిరా అసలు ఎటన్నా పోని గంగలో ఇడిసబెడితే నువ్వు వాగు గురించి వాగు మనసు గురించి చెప్తున్నావు అంటే అసలు గ్రేట్ అన్న. అంటే ఈ పాట కూడా నువ్వే రాసుకున్నావు, ఎందుకు రాయాలనిపించింది వాగు మీద? అంటే వాగును నేను సిరిసిల్ల, మాకు వాగుతోటి ఎక్కువ సంబంధాలు లేవు, మాకు వాగు లేదు. నేను సిరిసిల్ల ప్రాంతానికి పోయినప్పుడు మానేరుతోటి అక్కడ రచయితలో నాకు పరిచయాలు ఉండే. అయితే మానేరు వాగు నేను వాళ్ళు మానేరు గురించి మాట్లాడుతుర్రి. అంటే చిన్నప్పుడు మేము చేపలు పడుతుంటే మానేరు అంటే ఒక తల్లి లెక్క, ఆ నీళ్ళని తాగితే మేము పాలను తాగినట్టు అని అంటుర్రు వాళ్ళు రచయితలు. అట్లా మానేరులో రెండు రోజులు నేను గడిపిన తర్వాత నాకు మానేరు మీద ఒక తల్లి లాంటి అభిప్రాయం కలిగింది. మానేరు వాగు దాని పుట్టుక నర్మల్లో ఉడుతుంది, కామారెడ్డి దగ్గర నర్మల్లో ఉట్టి మానేరు దాకా ప్రవహిస్తుంది. అట్లా ప్రవహించినప్పుడు నాకు ఒక తల్లి మనసు ఎట్లా ఉందో అట్లా నేను అర్థం చేసుకోగలిగిన. ఆడ 2 రోజులు అక్కడనే ఉన్నాము, అక్కడనే తిరిగినాము. అప్పుడు నాకు అనుభవం అయింది, ఏమైందంటే ఒక తల్లి ఎట్లనో వాగు అట్లా అని. అప్పుడు ఆ పాట రాసిండు, ఆ పాట నీకు అప్పుడు అంటే పాట రాసిన లాస్ట్ చరణాన్ని మాత్రం ఒక ముగింపును మాత్రం అక్కడనే ఇచ్చిన ఆ మానేరు వాగులో గడిపి. ఓకే, సూపర్ అన్న. ఆ పాట కోసం అయితే నువ్వు వాగులో ఖచ్చితంగా వెళ్ళి. అట్లనే అంటే ఎప్పుడు రాస్తావు? నాకు కొందరు ఇప్పుడు రచయితలు ఉంటారు, కొందరు సినిమా వాళ్ళేమో గోవాకి వెళ్ళో బ్యాంకాక్ వెళ్ళో రాస్తారు. మన తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, పొలాల దగ్గర కూర్చొని చెరువు దగ్గర కూర్చొని అట్లా మంచిగా రాస్తారు ప్రశాంతంగా. అంటే నువ్వు ఎట్లా రాస్తావా? మంచిగా ప్రశాంతంగా ఉండాలా, ఏడ సిచ్యువేషన్ కనిపించేస్తే అట్లా రాసేస్తావా? అంటే మనము ఈ ప్రకృతి మనలో భాగం, అంటే మనం ప్రకృతిలో భాగం కాదు, అంటే మనం ప్రకృతిలో భాగం కాబట్టి ఈ జీవకోటికి మూలాధారమే ప్రకృతి. ఆ ప్రకృతి గురించి మనం వర్ణించడం అంటే అందులో మనం గడిపేయాల. నేను మానేరుకు పోకముందు మానేరు గురించి నాకు ఎటువంటి సమాచారం లేదు. అక్కడి వాళ్ళు చెప్తా ఉంటే నాకు ఇంకా ఉత్సాహం కలిగింది. అరే ఏంది మానేరు అన్నప్పుడు, మానేరు తలుపు నేను తలబెట్టి పండుకున్నప్పుడు అనేక జ్ఞాపకాలు నాలో మెదిలినాయి, వాళ్ళు చెప్పిన జ్ఞాపకాలు. అట్లా ప్రవాహం మారుతుండే, వాళ్ళు ఇక్కడ ఒడ్డు నుంచి అక్కడ ఒడ్డుకు దాటుతుండే. అట్లా కొన్ని విషయాలు వాళ్ళు చెప్పినప్పుడు రచయిత జూకంటి జగన్నాథన్ సారు వాళ్ళందరూ చిన్నప్పుడు చేపలు పట్టవంగా కుంచిపేలికతోటి చేపలు పడుతుండే. అట్లాంటి వాళ్ళ అనుభవాలు చెప్పినప్పుడు నాకు కొత్త అనుభూతి కలిగింది అక్కడ. అందుకోసం అక్కడ గడిపిన 2 రోజులు అది నన్ను చివరి చరణం రాయించలే చేసింది. దీనికి ట్యూన్ చేసింది సాయిలావుల్ అన్న.
ఈ వాగు పాటకు. ఇప్పుడు ఈ పాట అవైలబుల్లో ఉందా అన్న, యూట్యూబ్లో ఉందా? యూట్యూబ్లో పాడించిన షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు వాగు. ఇప్పుడు దీని తర్వాత అయితే ఖచ్చితంగా జరుగుతుంది, ఎందుకంటే అంత మంచిగా ఉంది పాట. అట్లనే అన్న, నీకు బాగా పేరు తీసుకొచ్చిన పాట ఒక పాట, నువ్వు రాసిన పాట. నాకు పేరు తీసుకొచ్చిన పాట అంటే ట్రైబ్ సాంగ్స్ చేసినాం. ఓకే, అది బాగా పేరు తీసుకొచ్చి. చలో పాడన్నా. అడివమ్మ అందాల గోగు పూల పారాని ఆకుపచ్చన కుల చీర కట్టు సింగారం నేలమ్మ ఒడిలోనే అడవి తల్లి బిడ్డలం అడవి తల్లి పట్టుకొమ్మ కోయ జాతి పూలం ఒలెలే హోలెమా ఒలెలే హోలెమా జగోరే జాగోరే జగోరే జాగోరే తన నా డోలి కొయ్య గుంజా అక్కుం తుడుం దెబ్బ కిక్రీ రాగం తూతుకొమ్ము అందడింకి గుజిడి మొగ్గ గుళ్ళ కట్ట ముగడోలు మువ్వడోలు పంబావుజం తిత్తిమోత రుంజగుమేళ కిన్నెర రాగం కొమ్ముడోలు కోలాటాలు కోలాటాలు ఏ నగరే నగ నాగారే 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 హొయ్ 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 హొయ్. ఈ పాట ద్వారా మేము నేషనల్ దాకా కూడా పోయినాం యూత్ ఫెస్టివల్స్లో. ఓకే, ఎన్ని భాషలన్నా అంటే అన్ని భాషలతోని పాట రాసి. అంటే మనకు ట్రైబ్స్ కల్చర్ గొప్పది. గోండు కానీ గుత్తికోయలు కానీ కొండరేడ్లు కానీ తర్వాత గదప సవర చెంచు ఇట్లా 32 జాతులు ఉంటాయి. ఈ జాతులల్లో వాళ్ళు వాళ్ళు వాయించే పరికరాలు వేరే, వాళ్ళ కల్చర్ వేరే, వాళ్ళ జీవన శైలి వేరే, వాళ్ళ ఆహార్యం వేరే. మేము ఆదివాసీ గూడెలకు పోయినప్పుడు కానీ తర్వాత వాళ్ళు భూమి పండుగ చేసుకుంటారు. భూమి పండుగ అంటే మనం ఉగాది చేసుకుంటాం కదా, వాళ్ళు భూమి పండుగ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళంతా వాళ్ళ కల్చర్ తోటి డ్యాన్స్లు ఆడతారు, పాటలు పాడతారు, ఆనందంగా ఆడతారు. అట్లాగే మన దీపావళికి ఆదిలాబాద్ పోతే గోండులు అక్కడ ఉత్సవం చేస్తారు. గోండులు ఒక ప్రత్యేకమైన జీవన శైలిని కలిగి ఉంటారు. గోండులోనే మేసరం జాతి ఉంటుంది. వాళ్ళు నాగోబా జాతరకు వారం రోజులు అడవులకు పోతారు. వాళ్ళు అంటే పచ్చి మంచినీళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ అడవులు వచ్చి వాళ్ళు కుండ ఇచ్చిపోతే అప్పుడు వాళ్ళు నీళ్ళు తాగుతారు. అప్పటిదాకా వాళ్ళు ఉపాసమే ఉంటారు. అట్లా ఇవన్నీ నీకు ఎట్లా తెలిసిందన్న? అంటే నువ్వు తిరిగినావా? అంటే నేను ఆద్యకాల మూలధ్వని అనేది మా డ్రీమ్ ఒకటి. మా సార్ జైది తిరుమలరావు సార్ ఉంటాడు, ఆయన ద్వారా ఛత్తీస్గఢ్ కానీ బీహార్ కానీ ఒరిస్సా కానీ అక్కడ ఉన్న ట్రైబ్స్ను కలుసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం. మల్కన్గిరి ప్రాంతంలో కానీ ఆ ప్రాంతంలో వాళ్ళ కల్చర్ కానీ, ఇప్పుడు మల్కన్గిరి ప్రాంతానికి పోతే వాళ్ళు ఇది వెదురుతోటి ఆభరణాలు తయారు చేసుకుంటారు మొత్తం. అంటే వాళ్ళకి బంగారం అంటే ఏందో తెలియదు, వెదురుతోటి ఆభరణాలు. వాళ్ళ కల్చర్ డిఫరెంట్. వాళ్ళే ఆభరణాలు తయారు చేసుకుంటారు, వాళ్ళే ఆయుధాలు తయారు చేసుకుంటారు, వస్తు మార్పిడి ఉంటుంది వాళ్ళ లోపల. అట్లా ఒక కల్చర్ అనేది నాకు ఒక కొత్త మార్పుని తీసుకొచ్చింది అక్కడ. సూపర్ అన్న. అంటే ఎంత అర్థం ఉన్నదంటే ఈ పాటల నిజంగా అందరూ అడవిల నుంచే వచ్చిన వాళ్ళు, కానీ గోండోళ్ళు ఈ ట్రైబల్స్ అందరూ మట్టి నేలను నమ్ముకొని అడవి తల్లిని నమ్ముకొని మాకు పైసా వద్దు ఏమొద్దు, అడవి తల్లి చల్లగా ఉంటే అదే మాకు 1 కోటి రూపాయలు ఇచ్చినంత అని చెప్పేసి వాళ్ళు అక్కడనే ఉన్నారు. పైసా కావాలన్న వాళ్ళు సిటీల మీద పడ్డారు. మనకు రుంజా అమ్మ, మనకు రుంజా ఉంటుంది. ఒక రుంజా మీద 22 వాయిద్యాలు వాయించవచ్చు. ఆ రుంజా కళాకారుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన పోతే రుంజా అనేది కనుమరుగైపోతుంది. అంటే మన చరిత్రలో రుంజా ఉండదు. అంటే ఇప్పుడు ఉన్నారా? ఉన్న రుంజా వాయించడం ఒక్కడే ఉన్నాడు రుంజా. ఎందుకు అతను వేరే వాళ్ళకి నేర్పియొచ్చు? అసలు నేర్చుకోవడానికి ముంగడికి వస్తలేరు వాళ్ళు. ఇప్పుడు కిన్నెర డక్కలి బాలా ఉంది. డక్కలి బాలా ఎక్కడనో రంగారెడ్డి దగ్గర డక్కలి బాలా 14 మెట్ల కిన్నెర వాయిస్తుండే. ఇప్పుడు మొగులే 9 మెట్ల కిన్నెర వాయిస్తాడు. డక్కలి బాలా 14 మెట్ల కిన్నెర వాయిస్తుండే. కానీ ఆమె నివాసం చూస్తే ఒక చిన్న డేర కట్టుకొని ఉంటుండే. ఆమెను వెతుక్కుంటూ ఫ్రాన్స్ కించి డేనియల్ నైజర్ వచ్చిండు. అంటే ఫ్రాన్స్ ఇక్కడే, ఫ్రాన్స్ ఇక్కడ డక్కలి బాలావా. అదే కదా, 14 మెట్ల కిన్నెర వాయించాలంటే బాగా శక్తి కావాలా. అట్లాంటిది ఆమె అడుక్కుంటూ భిక్షాటన చేస్తూ 14 మెట్ల కిన్నెర వాయించేది. అంటే ఇక్కడ కళల కొదవలేదు. మనం కూడా ఏం చేయాలంటే ఓన్లీ పండిత కళలనే గౌరవించద్దు, పామరుల కళను కూడా గౌరవించాలా. ఇప్పుడు డక్కలి పురాణం ఉంటుంది. డక్కలి పురాణంలో 14 పర్వాల తర్వాత మనకు త్రేతాయుగం, కృతాయుగం, దాపరయుగం ఉంటుంది. డక్కలి పురాణానికి ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. డక్కలి పురాణం మీద అధ్యయనం చేయాలి మనం, డక్కలి కళల మీద అధ్యయనం చేయాలి. సూపర్ అన్న, నువ్వు చెప్పినావు కదా, ఇప్పుడు వీడియో చూసేటోళ్ళు ఎవరన్నా ఇన్స్పైర్ అయ్యన్నా చేస్తారు ఖచ్చితంగా. అట్లున్నాయి నీ మాటలు, నిజంగా తూటల లెక్కనే ఉన్నాయన్న. నువ్వు చెప్పిన ప్రతి విషయము చాలా మందికి, నాకే తెలియదు అన్న. ఇక్కడ ఇంకా మళ్ళీ మీకేం చెప్తున్నామంటే కొన్ని కనుమరుగైపోతున్నాయి కళలు. దాసరి కానీ, ఆ తర్వాత బుడగ జంగాలు కానీ, వాళ్ళ కళారూపాలను బతికించారు. చిందులు కానీ, చిందు ఎల్లమ్మ పుట్టిన గడ్డ ఇది. కనీసం చిందు కళను మీకు మోర్తాడు ఒండ్రి ఒడ్డియాట్ల చిందు కళాకారులు ఉన్నారు, వాళ్ళదొక్క వీడియో చేయర్రి. వాళ్ళ వేషభూషణ అద్భుతంగా ఉంటుంది, అద్భుతమైన కళాకారులు వాళ్ళు. అట్లా కళను బతికించండి, వాళ్ళ కళను.
సూపర్ అన్న, మీరు చెప్పినవన్నీ మేము ఖచ్చితంగా పాటిస్తాము. అట్లానే మీ దగ్గర మేము డీటెయిల్స్ కూడా తెచ్చుకుంటాము. తప్పకుండా ఇస్తా, మీకు డీటెయిల్స్ ఇస్తా. మీరు పొండ్రి డాక్యుమెంట్ చేయరా, కళా రూపాన్ని బతికించండి. ఓకే అన్న. అట్లనే అన్న లాస్ట్ ఇక నీ మాటలతోనైతే మేము ఇంకా నువ్వు చెప్తా ఉంటే మేము ఇంకా వింటూనే ఉందాం అనిపిస్తుంది. అంత మంచిగా చెప్తున్నారు, ప్రతి దాని గురించి వివరంగా చెప్తున్నారు. లాస్ట్ మా కోసం ఒక మంచి పాటతో ఈ ప్రోగ్రామ్ ఎండ్ చేసుకుందాం అన్న. ఒక తాడి చెట్టు మీద పాట పాడదాం. తాడి చెట్టు మీద, వాగు వాన తాడి చెట్టు. మన ప్రాంతంలో 5,000 రాతప్రతులు దొరికినాయి. అంటే మేము భారతదేశంలో ఎక్కడ కూడా దొరకని రాతప్రతులు మన నిజామాబాద్ జిల్లాలో దొరికినాయి. 5,000 రాతప్రతులు 2009లోనే సేకరించినాం అవి. కాబట్టి ఈ ప్రాంతంలో అనేక కల్చర్లు ఉన్నాయి. జైనం ఉంది, బౌద్ధం ఉంది. జైనం బౌద్ధము విరజిల్లిన ప్రాంతం ఇది. మన ఆర్పి రోడ్, రాష్ట్రపతి ఒక రౌండ్ వేసిపోయిండు, దాన్ని ఆర్పి రోడ్ అన్నాం. క్లాక్ టవర్ ఆమె లండన్ నుంచి తెచ్చి కట్టించింది, క్లాక్ టవర్ చిలం జానకిబాయి. మన కిల్లా డిష్పల్లి కిల్లా, శైవులు వైష్ణవులు ఇద్దరు కలిపి 100 ఏళ్ళు కట్టిర్రు కిల్లా రామాయణం. రాష్ట్రకూటులు విష్ణుకుండిలు ఇద్దరు కాకతీయుల సామంతులుగా ఉన్నప్పుడు అది కట్టిర్రు. శైవులు కట్టిన వైష్ణవాలయం కిల్లా రామాలయం. ఇవన్నీ ఎట్లా తెలుసుకుంటావా అన్న? మేము అదే జిల్లా మీద ఒక పాట చేయాలనుకుంటున్నాము. ఆ పాటను సాయిలవలో చేతిలో పెట్టిన. అయితే అన్న నేను అప్పుడు అడిగిన క్వశ్చన్ నువ్వు చెప్పలేవు. అందరు రైటర్స్ ఏదో ఒక దగ్గర రాస్తారు కదా, నువ్వు ఎక్కడ రాస్తావు పాటలు? ఏడబడితే రాసిస్తాను. అట్లేం లేదు, మన ఆలోచన. అంటే చెట్టు దగ్గర కూర్చొని రాస్తావా, లేదంటే ఇంట్లో కూర్చొని రాస్తావా, అప్పటిదప్పుడు చూసి రాస్తావా? అంటే అధ్యయనం చేసి రాస్తా, ప్రతిదాన్ని కూడా అధ్యయనం చేస్తా. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఒక కళాకారుడు అంటే ఆయన గురించి తెలుసుకునే రాస్తా. ఓకే సరే అన్న, ఈత చెట్టు మీద పాట అయితే తాటి చెట్టు. తాటి చెట్టు. నేలమ్మ ప్రకృతి పొత్తిల్లు, ఊరి చివరన ఉన్న తాళ్ళు, కడుపు నిండా దాపి కళ్ళు, అయ్యో సాగనం పూతాది ఇల్లు, గేగులైన తాటి పెరిగితే బొత్త, గరిమట్టలే నరికి జగ్గాలే మిగిలిచ్చి, పెద్దదైతే తాడు పరుపుదాడు, పొద్దాడు కర్రలు పండుదల్ల కళ్ళు, కడుపు నిండా దాపి కళ్ళు, అయ్యో సాగనం పూతాది ఇల్లు, తొలుసూరు గీత ఈ చెట్టుకు సమర్థ, తాటి మధ్యలో వచ్చే చిగురులే మొగి లోపల ఉండే కమ్మనైన గుజ్జు, కాండం లోపలుండే నల్లని షాగ, చిడత బద్ద మీద పలుగురాయి నెరుసు, పల్ల గోల మీద గీస కత్తి నూరి, మోకు ముస్తాదేసి తాటి చెట్టు నెక్కి, తాటి కోలా గీస్తే రాలి పడ్డా మేర, కడుపు నిండా దాపి కళ్ళు, అయ్యో సాగనం పూతాది ఇల్లు, ఏనుగు పాదాము గంగావు బుడ్డిదు, పాతాల గంటే ఏకదార కళ్ళు, ఏషకాంతి మధుర వాని కళ్ళు, చెట్టు రేకలు జీరి శాఖలే ఓసిరి, కడుపు నిండా దాపి కళ్ళు, అయ్యో సాగనం పూతాది ఇల్లు, ముంజకాయలు ముదిరితే పండ్లు ముదిరిపోయి అయ్యేను కనకాలు, ముదిరిన పండ్లెండి బుర్రాలయ్యేను, బుర్రాలు వగిలితే తాటి గువ్వాలెల్లే, కడుపు నిండా దాపి కళ్ళు, అయ్యో సాగనం పూతాది ఇల్లు, తాటి మొద్దులే పోలు గర్రాలు, ఇంటికి దూలాలు, తాటి కమ్మ పొరక, తాటి బుర్రాలేరి పిడకాలు గాల్చిరి, తాటి కమ్మలే తాళపత్రాలయ్యే, కాటమయ్యను సూరమంబను మొక్కి ఎల్లమ్మ తల్లిని ఇలవెల్పుగా గొలిసి, సభకల్ప తరువు తాటి చెట్టుకు పేరు, తల్లి ప్రేమ నెరిగి సాదుకుంది ఊరు, తల్లి ప్రేమ నెరిగి సాదుకుంది ఊరు. ఇంత చిన్న వయసులో ఇట్లాంటి పాటలు ఎట్లా రాస్తున్నావు? కానీ అన్న నువ్వు తాటికలు తాగుతావా? తాటికలు తాగుతాం. అంటే దాంట్లో తప్పేముందన్న? అందరూ బీర్లు బరెండీలు పట్టుకొని ఫోటోలు, తాటికల్లు తల్లి పాయాల వంటిది అంటారు. తాటికల మీద 2 ఏళ్ల పరిశోధన, అంటే గౌన్లలో కూడా తెలియని విషయాలు 2 ఏళ్ళు పరిశోధన చేసిన. ఒకసారి వరంగల్ తాళ్ళకు పోయినా, ఒకసారి కరీంనగర్ తాళ్ళకు పోయినా, ఒకసారి నిజాం, అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి తేడా. టేస్ట్ అంటే కళ్ళు ఏదైనా పాలధారనే, జీవాధారనే. అవును, అది దాంట్లో తప్పేం లేదన్న చెప్పినా గానీ. అయితే ప్రాంతానికి కొంచెం భాష మాండలికల మధ్య అంటే కొంచెం వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర రేఖలు కోయారు, వరంగల్ పోతే రేఖలు కోస్తారు. మన దగ్గర రేఖలు అంటే చాలా మంది తక్కువ తెలుసు. నాకు కూడా తెలియదు. రేఖలు అంటే మన అది తాటిది దాన్ని రేకులు అంటాం. ఎండబెట్టిన తర్వాత పచ్చిదాన్ని గీసి రేఖలు తీసి మన కళ్ళు వస్తారు. ఓకే, ఇట్లా దొంప అంటాం. దుప్ప అనేది వేరు, రేఖలు వేరు. సూపర్ అన్న. అంటే ఒక్కొక్క పాటలు అయితే భలే వాడుతున్నావు. అట్లనే దాంట్లో అర్థం, దాంట్లో జీవించి మరి రాసిన పాటలు ఇవన్నీ సూపర్ అన్న. నీకు ఇక్కడికి వచ్చినందుకు మాకు మంచి రైటర్ దొరికిందన్నమాట. చూసిండ్రు కదా ఎంత మంచిగా వాడుతున్నాడు సాయి అన్న. మీకు కూడా అన్న పాటలు కావాలనుకుంటే కింద ఉన్న నంబర్కి కాంటాక్ట్ కావండి, అప్రోచ్ అవ్వండి. అన్న దగ్గర మస్తు పాటలు రాసినవి ఉన్నాయి, కావాలంటే ఇస్తాడు.
అట్లనే మస్తు కళలు ఉన్నాయి అన్న దగ్గర, ఆ కళలు కూడా నేర్చుకోవచ్చు. కళలు పరిచయం చేస్తా అన్నాడు, దాని గురించి కూడా మేము తీసుకుంటాం డీటెయిల్స్. దర్పల్లి సాయన్న అంటే ఊరు పేరు అది. సో నీ పేర్లో మార్చేసుకున్నావు ఎందుకే అన్న? అంటే పుట్టిన మట్టి మీద మమకారం ఎవరికైనా ఉంటుంది. ఆ పుట్టిన ఊరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలనేది నేను కోరుకున్నా. అట్లా నేను పెయింట్ అయితే మస్తు వేస్తావంట అన్న, కుప్పలు ఇంట్లు ఉంటాయంట. ఎప్పుడు నేర్చుకున్నావు, ఎట్లా నేర్చుకున్నావు, ఇప్పుడు వేస్తున్నావా మరి? పెయింట్ అయితే వేస్తా. అంటే ఈ సమాజంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఒక పెయింట్ వేసి కవిత్వం రాయడం నాకు అలవాటు. అట్లా వేసి సమాజాన్ని కదిలించే విధంగా కవిత్వం రాయడం. అంటే నేను పాటతోటి చెప్పలేందే కవిత్వం ద్వారా చెప్పాలనుకుంటా. కవిత్వం ద్వారా చెప్పకున్నది పెయింట్ ద్వారా చెప్తావా? పెయింట్ వేసి కవిత్వం ద్వారా చెప్తా. ఒక బొమ్మ వేసి ఆ బొమ్మని కింద రాస్తా దానికి సంబంధించింది. ఇక నా స్వరం గంగతో మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళా కలుస్తా. ఉంటా మరి. నమస్తే.